నాకే కాస్త ఒంట్లో బాలేదని తెలిసినా వాడిక్కడి నుంచి కదళ్ళు. నీ పుట్టినరోజుకి నాకు చీర కొని పెడతానన్నావుగా. వాడి బర్త్డేకి మనమిచ్చే గిఫ్ట్ వాడి జన్మలో మర్చిపోకూడదు. డన్ బలరాం. సరే సోర్ణ, నేను బయలుదేరుతాను. మీనాక్షిని కూడా తీసుకెళ్ళరా. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఈ ఆటోలో వెళ్ళడం ఏంటి, అంతా నా కర్మ. హాయిగా కృషికాడుతో ఏసీ కారులో వెళ్లాల్సిన దాన్ని ఈ డొక్క ఆటోలో ఊగుతూ వెళ్లాల్సి వస్తుంది. ఏంటి మేడం ఏదో అంటున్నారు? నీ డొక్క ఆటో చాలా బాగుంది అంటున్నా. ఏదో మీ అభిమానం మేడం. నీ కళ అర్థమైందా? నా ఆటోను పొగిడారు కదా మేడం, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అబ్బా, నీ తెలివే తెలివి. పోండి మేడం. బాబు, ఇంతకు ముందు ఈ ఆటోలో పశువుల్ని మోసేవాడివా? ఇప్పుడు కూడా పశువునే మోస్తున్నాను మేడం. ఏంటి? అదే మేడం, మీలాంటి ప్యాసింజర్లు దొరకనప్పుడు పశువుల్ని సంతకి తీసుకెళ్తుంటాను. అందుకేనా డబ్బాలో రాళ్ళేసినట్టు ఈ సౌండ్, ఎడ్ల బండిలా దీన్ని నడక. ఎలా మాట్లాడుతుందో చెప్తా. ఏమైంది? చూడాలి మేడం. మేడం ఏమైంది? మేడం తొయ్యాలి మేడం. తొయ్యాలా? డొక్క ఆటో కదా మేడం, తోస్తే స్టార్ట్ అవుతుంది. ఎవరు? నేనే తోస్తాను మేడం, కానీ స్టార్ట్ చేసేవాళ్ళు కావాలి కదా. మరి నేను స్టార్ట్ చేయాలంటే మీరే. ఇలా నడి రోడ్డు మీద ఆగిపోయే ఆటోలో తిరగడానికి నీకు బుద్ధి లేదా? నడి రోడ్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. డొక్క ఆటో దానికి తెలియదు కదా మేడం. రే, నాకు లేట్ అవుతుందయ్యా. తోస్తే స్టార్ట్ అవుతుంది మేడం. సరే, ఎక్కించు. మేడం తోయండి. మేడం స్టార్ట్ అవ్వట్లేదు మేడం. మరెలా? మేడం ఇప్పుడు దాకా మీటర్ 50 రూపాయలు అయింది. డబ్బులు ఇచ్చి వేరే ఆటోలో వెళ్ళండి మేడం. వేరే ఆటోలోనా? డొక్క ఆటో మేడం. నిన్ను ఇదిగో. థ్యాంక్స్ మేడం. సచ్చినోడా, నడి రోడ్డు మీద వదిలేస్తావరా? నీకు యాక్సిడెంట్ అయిపోను. లో క్లాస్ ఫెలో. నువ్వు అంతే, ఆ మీనాక్షి అంతే. అంతా లో క్లాస్ మనుషులు. అబ్బా, ఆటో లేదు, బస్సు లేదు. ఇంత ఎండలో ఇప్పుడు ఎలా వెళ్ళేది? ఏంటి గౌతమి, ఎక్కడున్నావు? దేనికి? మనం వెళ్లాల్సిన షాప్ మారింది. మారిందా? మారడం ఏంటి? పెద్దమ్మ తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళమని ఆర్డర్ వేసింది. ఏమంటున్నావు క్రిష్? అవును గౌతమి, మనం ఇప్పుడు కూకట్పల్లిలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళాలి. అక్కడికి వచ్చాయి. ఎలా రాను? నడిచొచ్చేనా? అదేంటి, ఎక్కడున్నావు నువ్వు?
రోడ్డు మీద. రోడ్డు మీదే? ఏ రోడ్డు మీద? ఇది సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. సరే. ఏంటిది, నువ్వు ఇలా రోడ్డు మీద ఉండడం ఏంటి? ఫోన్ చేస్తే నేనే వచ్చి పికప్ చేసుకునేవాడిని కదా. గంటలోపే షాపులు మారిపోతాయని నాకు తెలియదు కదా. సరేరా, వెళ్దాం. ఇదేంటి ఇక్కడ? ఏం చెప్పను, పెద్దమ్మ ఉంది కదా, వెంట పెట్టుకుని వెళ్ళమంది, తప్పలేదు. నేను రాను. ఇప్పుడు ఏమైంది గౌతమి? దాన్ని ఇక్కడే దింపేస్తే కానీ నేను రాను. గౌతమి, సిచ్యువేషన్ అర్థం చేసుకో. మేమిద్దరం వస్తున్నామని షాప్ వాడికి ఫోన్ చేసి మరీ చెప్పిందంట పెద్దమ్మ. ఇప్పుడు కానీ ఈవిడ గారిని వదిలేసి వెళ్ళామనుకో, సమాధానం చెప్పుకోలేక చావాలి. అందుకని అది పెళ్ళాంలా నీ పక్కన కూర్చుంటే నేను పొనికి మందాన్లా వెనకాల కూర్చోవాలా? అంత కర్మ నీకెందుకు? చెప్తాను, దిగు. నిన్నే దిగు. దేనికండి? దిగమా నాన్న. నువ్వు కూర్చో గౌతమి. ఏం చూస్తున్నావు? ఎక్కు. నిన్నే. వెళ్ళి వెనకాల కూర్చో. ఏంటో కొందరి భ్రమ, కళ్ళల్లో బ్రతికేస్తూ ఉంటారు. అయిన వాళ్ళు పక్కనుంటారు, వచ్చిపోయే వాళ్ళు ఎప్పుడు వెనకాలే ఉంటారని మాత్రం తెలుసుకోరు. క్రిష్, కొంచెం ఏసీ వై, ఒక్కగా ఉంది. బలరాం, ఎవడు వస్తాడన్నా? ఎవడవాడు? మనవాడు, మనకి కావలసిన వాడు, మనకి ఉపయోగపడేవాడు. అదిగో వచ్చాడు. అదేం కాదురా, మీరు నా హీరో. మీలాంటి హీరోలు ఎప్పుడు నాలాంటి అభిమాని హట్టు చేయకూడదు బాస్. పాపం తగులుతుంది తెలుసా? రేయ్, కాస్త బిజీగా ఉన్నాన్రా. ఎంత బిజీగా ఉంటే మాత్రం మీ పాదదాసిని ఒక్కసారైనా గుర్తు రాలేదా బాస్? పాదదాస? బాస్, పువ్వుకి దూరంగా తుమ్మెదలుండొచ్చు, బెల్లానికి దూరంగా ఈగలుండొచ్చు, కానీ నాకు దూరంగా మీరెలా ఉన్నారు బాస్? రేయ్, నాలుక మడత పడుతోంది. సారీ బాస్, కాస్త ఎమోషన్ అయ్యాను అంతే. నిన్నెందుకు పిలిపించానో తెలుసా? మసాజ్ చేయడానికైతే హ్యాపీగా ఫీల్ అవుతాను బాస్.
రే విజయ్, బాస్ సగటున మనిషికి ఎన్ని పళ్ళుంటాయిరా? 32 బాస్. చెప్పేది వినకపోతే నీకు పైన 2 ఉంటాయి. బలరాం, ఎవడు వీడు? అదో టైప్లో మాట్లాడుతున్నాడు. వీడంతేలే, మాకి తక్కువ ఆకి ఎక్కువ. నువ్వేం కంగారు పడకు. రేయ్, ఇతను భద్ర, మనకు బాగా కావలసినవాడు. కావలసిన వాడా? కరెంటు పోల్లా ఉన్నాడు. కానీ ఎందుకో కన్విన్స్ కాలేకపోతున్నాను బాస్. మీరు చెప్పారు కాబట్టి ఓకే. అవును, కృషిగాడికి ఈ మధ్య ఏదో ప్రాజెక్ట్ వచ్చిందంట. అవును బాస్, 15 కోట్ల ప్రాజెక్టు. అది కానీ సక్సెస్ అయితే 100 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది. సక్సెస్ కాకపోతే చాలా రిస్క్ బాస్. మరి అంత రిస్క్ చేస్తూ ప్రాజెక్ట్ ఎలా ఒప్పుకున్నారు? ఏముంది, అంతా మీనాక్షి వల్లే. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది కూడా మీనాక్షి బాస్. దీనికి కావలసిన క్లాత్ రామాపురం నుండే వస్తుంది. వర్కర్స్ కూడా అక్కడి వాళ్లే. అనుకున్న బడ్జెట్ అనుకున్న సమయానికి మెటీరియల్ మొత్తం సప్లై చేస్తారు బాస్. వర్క్ ఎంత వరకు వచ్చింది? దాదాపుగా పూర్తయిపోయినట్టే బాస్. 3-4 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. అవునరా, అక్కడ నీ పొజిషన్ ఏంటి? ఏం చెప్పమంటారు బాస్, మీరు నన్ను మర్చిపోయాక నా టైమే బాగాలేదు. హాయిగా ఏసీ రూమ్లో డిజైనర్గా ఎంజాయ్ చేసేవాణ్ణి. ఇప్పుడు ఆ గూడౌన్ పంపించేసి కాపలా కాయమంటున్నారు బాస్. అంటే అక్కడ అంతా నువ్వే చూసుకుంటున్నావు అన్నమాట. మనల్ని కాదని చీమ కూడా లోపలికెళ్ళదు తెలుసా? మరింకేరా, కొరివి మాది, చెయ్యి నీది. పని చాలా సులువైపోయింది. అర్థం కాలేదు బాస్. 3వ కంటికి తెలియకుండా ఆ గోడౌన్ని తగలబెట్టబోతున్నా. అదంత ఈజీ కాదు బలరాం. అంత మెటీరియల్ గోడౌన్లో భద్రపరిచిన వాళ్ళు ఇన్సూరెన్స్ చేయకుండా ఉండరు. రేపు ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. నిజమే బాస్, ఇన్సూరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ముందుగా కావాల్సింది ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఒరిజినల్ పేపర్స్. రే విజయ్, ఎలాగో అలా పేపర్స్ తెచ్చిచ్చే బాధ్యత నీది. ఆ పని చేసి పెడితే 10 లక్షలు నీ అకౌంట్లో ఉంటాయి. బాస్, నన్ను హర్ట్ చేయకండి. నేను మీ మనిషిని, డబ్బు మనిషిని కాను. అయితే పేపర్స్ తీసుకురా. ఆ అవకాశం లేదు బాస్. ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ ఆఫీస్లో క్రిష్ క్యాబిన్లో ఓ ర్యాక్లో ఉంటాయి. దానికి సంబంధించిన కీ క్రిష్ దగ్గరే ఉంటుంది బాస్. అయితే క్రిష్ ఆఫీస్కి వస్తాడుగా, ఏదో అలా కీ వాడి దగ్గర నుంచి కొట్టేసి వాడి కంట పడకుండా పేపర్స్ తెచ్చేసాయి. ఇందాకే ఫోన్ చేశాను బాస్. క్రిష్ ఆఫీస్కి రావట్లేదు. రేపు బర్త్డే కదా, షాపింగ్కి వెళ్ళాట. అయితే షాప్కి వెళ్దాం పద, అక్కడే ఆ కీ కొట్టేద్దాం. ఏంటా ఎక్స్ప్రెషన్? చెప్పింది వినపడలేదా? షాప్కి వెళ్ళి కీ సంపాదించు. నేను వెళ్ళను. ఏ? అక్కడ నా సవత ఉంటుంది. సవత? సవత ఎవరు? అదే ఆ మీనాక్షి. విజయ్, ఆ, సరే సరే పదండి. బలరాం, కీ మీ చేతికి చెక్కగానే నాకు ఫోన్ చేయి. మిగతా కథ నేను నడిపిస్తా. ఓకే. వెల్కమ్ సార్, వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడడానికి మేమేం చుట్టాలం కాదు, కస్టమర్లం. అక్కడే క్లాత్ లో కాల్ వేశారు. మా షాప్ కు ప్రత్యేకత ఉంది. ఏంటో అది? 1000 రూపాయలు బట్టలు కొంటే ఫ్రెండ్ లా చూస్తాం, 10,000 కొంటే చుట్టంలా చూస్తాం.
1,00,000 కొంటే దేవుళ్ళ చూస్తాం. ఏమీ కొనకుండా కూల్ డ్రింక్ దాకా వెళ్ళిపోతే ఆ కూల్ డ్రింక్ బిల్లు కట్టిస్తాం. జోకు బాగుంది. బట్టలు ఇంకా బాగుంటాయి సార్. అది లోపలికి వెళ్తే తెలుస్తుంది. అవును, ఎంతకీ? ఈ అమ్మాయి గౌతమి. ఓ, కోడలు గారు అన్నమాట. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈమె మీనాక్షి. ఎవరైతే మనకెందుకు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం పెట్టాను. మరి ఈ అమ్మాయి? మా అమ్మ కోడలు. మరి మీకు? కొడవలి. పెద్దమ్మ గారు చెప్పారు బాబు. ఏమని? కోస్తుందనా? మీతో కలిసి షాప్కి వస్తుందని. థ్యాంక్స్. కన్ఫ్యూజన్ తీరిందా? డౌట్ మిగిలింది. చూడు మిస్టర్. లింగం. బోర్డ్ లింగమా? కాదు మేడం, ఓన్లీ లింగం. లుక్ మిస్టర్, ఓన్లీ లింగం. కొనేవాడి జోబులో డబ్బులు లేకపోయినా పర్లేదు, అమ్మేవాడి మైండ్లో డౌట్ ఉండకూడదు. నిజమే సార్. వెళ్ళేలోపు క్లియర్ చేసేద్దాం. పద రండి సార్. రండి సార్. రండి సార్. వెల్కమ్ మేడం. రండి రండి సార్. రండి. జరగండి బాబు, జరుగు. ఇలా రా. ఏమా, ఏంటి అలా చూస్తున్నా? వచ్చింది ఎవరనుకున్నా? అపర్ణ గారి కోడలు గారు. మన దగ్గర ఉన్న అన్ని రకాల శారీస్ చూపించు. మేడము డిసప్పాయింట్ అవ్వకూడదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తర్వాత ముందు గుడ్ శారీస్ చూపించు. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? కూల్ డ్రింక్స్ పంపిస్తాను సార్. అది ఇది చూడండి మేడం. ఇది చూడండి మేడం. అది అది ఆ సైడ్ ఉంది చూడు. బ్లూ. ఏంటి ఇందాకటి నుంచి ఏదో డౌట్ తెలుస్తుంది కదా నీకు? అదే మీరు నేను ఎవరని, అంతే కదా? నేను ధనరాజు గారి కోడల్ని. మరి సార్ ఎవరు అనా? అపర్ణ గారి కొడుకు. అపర్ణ మేడం ధనరాజ్ గారి వైఫే కదా? ఇప్పుడు కాదని ఎవరు అనలేరు కదా. అంటే సార్ మీ హస్బెండే కదా? నువ్వు చాలా తెలివైందాను అమ్మాయి. మరి ఈ మేడం? ఈ మేడమా? గౌతమి. అర్థం కాలేదు కదా? అంటే క్రిష్ గారి ఇంట్లో క్రిష్ గారి ఇంట్లో నర్స్. ఓకే, అది ఇవ్వండి. బాగుంటుంది. ఇది బాగుంది క్రిష్, బట్ ఈ బార్డర్ అంతా. ఓకే, పెళ్ళం పక్కనుండగా నడుస్తా ఇంత చనువుగా ఉన్నాడేంటి? నాకు నచ్చలేదు.
క్రిష్, ఇది చాలా లో క్లాస్ సారీ. ఇది లో క్లాస్ వారి కట్టుకున్నది. మేడం, దాని ఖరీదు 25,000. అందుకే కదా లో క్వాలిటీ అన్నాను. ఇంతకన్నా కాస్ట్లీ సారీస్ లేవా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి. చూపించండి. 1 lakh తగ్గకూడదు. చూడు గౌతమి, బాగుంది కదా? ఇది చూడండి సార్. క్రిష్, ఇదెలా ఉంది? సూపర్. ఇది మీకు సూట్ అవ్వదు, వదిలేయండి. ఏయ్, నువ్వు సేల్స్ గర్ల్వి. నాకేది సెట్ అవుతుందో నువ్వు చెప్తావా? ముందు నీ పనేంటో అది చూసుకో. ఈ సారీ మీకు సూట్ అవ్వదన్నది మీ ఒంటికి కాదు, మీ పర్స్కి. ఏదో సార్ మీకు సారీ కొనిస్తున్నారు కానీ 1,00,000 రూపాయలు పెట్టి నర్స్కి ఎవరైనా చీర కొనిస్తారా? ఎస్ ఎస్, ఇలాంటి ఛాన్స్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి? ప్లీజ్ ఒక్కసారి.